గారు చెప్తున్నారు 44,000 ఎకరాలు ఇవ్వటానికి అక్కడ 20 గ్రామాల ప్రజలు ఊవిళ్ళు ఊరుతున్నారట. సో ఆయన చెప్పారు. సో మొత్తంగా కలిపి 88,000 నుంచి 98,000 ఎకరాలు. ఒకవేళ దాన్ని ఎక్విజిషన్ అంటారా, ల్యాండ్ పూలింగ్ అంటారా, దానికి విధి విధానాలు ఎట్టా మీరు నిర్ణయించుకుంటారో ప్రభుత్వం ఏం చేసినా 98,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉండటం అనేది ఈ దేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలోని రికార్డు. ఏది ఒక అద్భుతమైన రాజధాని నగరం, దాన్ని ఆధారంగా చేసుకుని ఇండస్ట్రీసు, 4 ఐకానిక్ టవర్సు, మళ్ళీ అమరావతిలో మళ్ళీ సింగపూర్ వచ్చేస్తుంది. అది నిన్నిచ్చిన ఆయన రోజీ పిక్చర్. ఏమంటారు? వాస్తవ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న తోటి అనలిస్టులు మిత్రులకి, అలాగే 99 వీక్షకులకి అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ముక్త కంఠంతో, అది కేటీఆర్ అవనియండి, లేకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అవనియండి, అంటే నేను తెలంగాణ ముఖ్యమంత్రులు యాక్ట్ చేసిన వాళ్ళని కూడా నేను మాట్లాడుతున్నాను, ఎవరవనియండి. ఈరోజు హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్ కాదు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, దేశంలోనే ఇది అగ్రగామిగా నిలబడి, మీరు ఎవరన్నా మొత్తం భారతదేశంలో ఎవరైనా సరే ఎక్కడ అభివృద్ధి, ఎక్కడ సెంట్రలైజ్డ్ అయ్యింది, ఎక్కడ డెవలప్మెంట్ ఫాస్ట్ గా పరిగెడుతుందంటే పోటీగా కూడా లేదు. అందరి తర్వాత ఆ హైదరాబాద్ తర్వాతే ఉన్నాయి. ఇది వాస్తవం. అంటే మీరు బెంగళూరు తీసుకోండి, లేకపోతే ముంబై తీసుకోండి, లేకపోతే ఉన్న మెట్రో సిటీస్ తీసుకోండి, లేకపోతే ఫ్యూచర్ సిటీస్ తీసుకోండి, ఏదైనా కదా హైదరాబాద్ అనేది ముందుకెళ్తుంది. అది మనం అక్కడికి వెళ్తే మనం ఎక్కడ ఉన్నామని అడుగుతున్నారు. హైదరాబాద్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ ఫారెన్ లో ఉన్నాం, దుబాయ్ లో ఉన్నామా, లేకపోతే సింగపూర్ అనేది కూడా లేదు. సింగపూర్ ఇంకా అంత ఫాస్ట్ గా డెవలప్ అవ్వట్లేదు. సింగపూర్ అనేది నీట్నెస్ సిటీ అక్కడ వరకు ఉంది, కానీ అంత ఫాస్ట్ గా డెవలప్ అయ్యే సిటీ ఎక్కడ కూడా కనపడే పరిస్థితి లేదు. ఇప్పుడు ముంబై, దుబాయ్ తో పాటు ఫాస్ట్ గా సిటీ డెవలప్ అవుతుందంటే హైదరాబాద్. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020లో భాగంగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు. ఆ రోజు కూడా చాలా మంది ఇలాగే కామెంట్ చేశారు. సరే, దానికి అర్థం చేసుకున్నారు. ఈ రోజు హైదరాబాద్ వెళ్ళే స్పీడ్ కి ఈ రోజు ఎవరు వాస్తవానికి ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోకపోతే ఏంటంటే అని ఉమ్ము వస్తారు. అందరూ ఒప్పుకోకపోతే ఉమ్ము వస్తారు. దానివల్ల కొంతమంది, ఒక మనస్సాక్షి అనేది ఉన్న వ్యక్తులందరూ కూడా ఒప్పుకుంటున్నారు పార్టీలకు అతీతంగా. ఇది వాస్తవం. ఈ రోజు మనం ఏమంటామంటే, ఒక లీడర్ అన్నాక ఒక విజన్ ఉండాలి. విజన్ ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ నాయకులు, మా జిల్లాకి ఇన్ఛార్జ్ ఆయన ఇప్పుడు మాట్లాడుతూ టైం అవసరం కదా, టైం కావాలి కదా అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇవన్నీ అయిపోతాయా అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అన్ని ఆయన ఇప్పుడు మీరు మాట్లాడిన మాట మీద మీకే ఒక ఇది లేకపోతే, దాని మీద బిలీఫ్ లేకపోతే, మీరే టైం కావాలంటున్నారు, మీరే అయిపోతుందా అంటున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అయితే సరే, పాపం ధర్మశ్రీ గారు ఎక్కడున్నారు అనేది పాపం ఆయనకి తెలియట్లేదు. ఆయన ఎక్కడున్నారు? అనకాపల్లిలో ఉన్నారా, విశాఖపట్నంలో ఉన్నారా, ఎక్కడున్నారు? ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్ ఇన్ఛార్జ్. ఇదే పార్లమెంట్ ఇన్ఛార్జ్ ధర్మశ్రీ గారు 1,85,000 కోట్లతో ఎన్టీపీసీకి శంకుస్థాపన జరిగింది. అది నా కాన్స్టిట్యున్సీలో. ఏమండి, 1,30,000 కోట్లతో మరి మిత్తల్ కంపెనీకి ఈ రోజు భూములు ఇచ్చాము. వాళ్ళు డబ్బులు కూడా కట్టారు, కంపెనీ డబ్బులు కట్టారండి. ధర్మశ్రీ గారు డబ్బులు కట్టారు. కంపెనీ ఇస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. ఏమండి, అలాగే క్యాప్టివ్ పోర్ట్ కి మంత్రివర్గం అక్కడ అప్రూవల్ కూడా ఇచ్చింది. ఏమండి, ఇలాగే ఎన్ని కంపెనీలు వచ్చినాయి, నా దగ్గర ఎన్ని కంపెనీలు వచ్చినాయి. వీళ్ళు మంత్రి ఆఖరి ఈఎస్ఐ హాస్పిటల్ ఒక 3 సంవత్సరాల క్రితం నుంచి అప్రూవ్ అయిపోయిన ఈఎస్ఐ హాస్పిటల్ కూడా కట్టించలేదు. వీళ్ళు మంత్రి ఎవరు? అమర్నాథ్ ఇండస్ట్రీ మినిస్టర్ గా ఉంటూ ఏపీఐఐసిలో వచ్చిన ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించలేకపోయాడు. అక్కడ యలమంచిలో ఆ రోజు కన్నబాబు రాజు వీళ్ళు ఎమ్మెల్యే, ఆయన చేయలేకపోయాడు. మేము వచ్చిన తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించాం. ఇది రేపో మాపు ఓపెనింగ్ చేస్తాం, రాసుకోండి. ఓకే. తర్వాత అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు, వీళ్ళు 18 సంవత్సరాలు, మేము కరెక్ట్ గా 2014-19కి వచ్చేసరికి క్లియర్ చేసి అన్ని చేస్తే 2019-24 మధ్యలో పూర్తిగా దాన్ని కన్ఫ్యూజ్ చేసి, ఎంత దారుణం అంటే, ఒక బ్రిడ్జ్ కడతారండి, బ్రిడ్జ్ లో 750 మీటర్ల ఎక్విజేషన్ మర్చిపోతారు. దానికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు, కాంట్రాక్టర్ ని ఫైనలైజ్ చేసేస్తారు, కాంట్రాక్టర్ వచ్చేస్తాడు, కాంట్రాక్టర్ కి హక్కు వచ్చేస్తుంది.
ఏది కోర్టుకు వెళ్ళే హక్కు వచ్చేస్తుంది. ఏమండి అలాగే ఎక్కడ కూడా ఎక్విజేషన్ లో ఎంత పోతుంది ల్యాండ్, ఏం పోతుంది ల్యాండ్ ఏమీ తెలియదు, రేట్ ఎంత ఇస్తున్నారు ఏమీ తెలియదు, అంత కన్ఫ్యూజన్. కానీ కాంట్రాక్టర్ ఫిక్స్ అయిపోతాడు, కాంట్రాక్టర్ వచ్చేస్తాడు, కాంట్రాక్టర్ ఉండి మేము చేసేస్తాను. ఆ రోజు 2019 నుంచి 24 మధ్య చచ్చిపోతున్నారండి జనాలని అంటే ఇదే ఏపీ ఐఐసి గురించి నేను మాట్లాడుతున్నాను నా దగ్గర. ఎందుకంటే నేను ఎక్కడో మాట్లాడలేదు, ధర్మశ్రీ అనే వ్యక్తి ఆయన ఇన్ఛార్జ్ గా ఉంటున్న అనకాపల్లి గురించి నేను మాట్లాడుతున్నాను. ఏమండి అక్కడ ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు. నక్కపల్లిలో ఈ రోజు బల్క్ డ్రగ్ కోసం శంకుస్థాపన జరిగింది. ఎన్ని కంపెనీలు వచ్చాయో పాపం ధర్మశ్రీ గారిని డీటెయిల్స్ తీసుకోమనండి. నా దగ్గర నా కాన్స్టిట్యున్సీలో ఎన్ని కంపెనీలు వచ్చాయో డీటెయిల్స్ తీసుకోమనండి. ఒక పెద్ద ఇష్యూ చెప్తా. నేను అంటుంది చైనా ఇండియా భారతదేశం మీద దండయాత్ర చేయడానికన్నా భారతదేశాన్ని కట్టడి చేయడానికి బయట దేశాల్లో మీరు వినాలి, వాసుదేవ్ గారు మీరు వినాలి, అందరూ వినాలి, బయట భారతదేశం బయట వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారనేది మనం అందరం తెలిసిందే. ఇది చాలా మందికి తెలియదు. శ్రీలంక కానీ ఇంకో ప్లేస్ లో కానీ పాకిస్తాన్ లో కానీ మన చుట్టూ కూడా ఆక్యుపై చేసి అక్కడ వాళ్ళ స్థావరాలు, వాళ్ళ మిలిటరీ, వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. మన భారతదేశం గత 15 సంవత్సరాల నుంచి మనం ఇదే అచ్యుతాపురంలో, ఇదే రాంపిలి మండలంలో, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ అనకాపల్లి విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు మిస్టర్ ధర్మశ్రీ ఎక్స్ఎమ్ఎల్ఏ. ఏమండి ఎన్ఏఓబి నేవల్ ఆల్టర్నేటివ్ బేస్ పెడితే దానికి ఈ రోజుకి కూడా ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకోకుండా ఆపు కూర్చున్నారు. మన దేశంలో కీలకమైన నేవల్ ఆల్టర్నేటివ్ బేస్ కి ల్యాండ్స్ గాలికి వదిలేశారు ఈ 5 సంవత్సరాలు, పాత 5 సంవత్సరాలు. అక్కడ బార్కు అలాగే ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకోకుండా అక్కడ కూడా కన్ఫ్యూజన్, అస్మదీయులు తస్మదీయులు పేర్లు ఎక్కించేసుకొని మార్చేసుకొని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకొని కోర్టులకు వెళ్ళిపోయి చేసుకున్నారు. నేనంటున్నా బయట దేశాల వాళ్ళు అంటే మన దేశం వదిలేస్తాం అంటే మన రాష్ట్రం, మన అభివృద్ధి వదిలేద్దాం. ఇట్స్ ఏ నేషనల్ సెక్యూరిటీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, ఒక పార్టీ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటున్నాడు కదా, ఆ పార్టీ ఇన్ఛార్జ్ అయిన ధర్మశ్రీ గారి కోసమే మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఎక్కడో అమరావతి గురించి నేను తర్వాత మాట్లాడతాను, అవసరమైతే ఇంకో గంట ఎక్స్ట్రా మాట్లాడతాను. నేను ఈ మధ్య డిబేట్లోకి రావట్లా, ఎందుకంటే నాకు ఉన్న పనుల మీద నేను రావట్లే. నేను అంటున్నా మనకి మన భారతదేశం మనకి ఇంపార్టెంట్ కాదండి. దేశం తీసుకున్న నిర్ణయం మన భారతదేశం సెక్యూరిటీ కోసం, ఒక స్థావరాని కోసం ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తే మనం లోకల్ గా ఉన్న మన నాయకులు ఒక నిమిషం సార్, ఎమ్మెల్యే గారు ఒక నిమిషం. కాదు మీరు చెప్తున్న దాని మీదే